మ్యామ్ యాక్చువల్లీ ఏమైందంటే మొన్న మాకు ఒక కేస్ డెలివరీ అయిందనమాట. న్యూ బోర్న్ బేబీకి లోవర్ జాలో టీత్ ఉన్నాయి, 2 teeth. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లావణ్య. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నాగమణి. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం బేబీస్ లో చూస్తే కనుక మనకి 3000 లో ఒక 1 members అలా చూస్తూ ఉంటాం ఈ టీత్. అవి ఎక్కువగా లోవర్ జాలో ఫ్రంట్ టీత్ రీజన్ లో చూస్తాం. సో ఇవి ఏంటంటే డెఫినెట్ గా తీర్చుకోవాలనే చెప్తాను నా సజెషన్ అయితే. ఎందుకు అంటే బేబీస్ లో ఆ టీత్ అనేది మూవ్ అవడం కానీ లేదంటే ఫిక్స్డ్ గా కానీ ఉంటాయి. మ్యామ్ ఇలా టూత్ ఉండడం వల్ల మనకి పిల్లల్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రీడింగ్ డిఫికల్టీ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఆ టూత్ ని మింగే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల చోకింగ్ ఎఫెక్ట్ వస్తుంది. థర్డ్ పాయింట్ నిపిల్ ఇన్ఫెక్షన్స్. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యామ్ ఈ టూత్ వల్ల మనకి ఉన్నప్పుడు పేరెంట్స్ తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏంటి? ఇన్ కేస్ ఆ టూత్ ఏమైనా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా డెంటిస్ట్ ని మీట్ అవ్వాలి. మీట్ అయిన తర్వాత ఆ టూత్ రిమూవ్ చేయించుకోవాలి. సో పేరెంట్స్ డోంట్ పానిక్. నియోనేటల్ టీత్ ఆర్ మేనేజబుల్.